ఈ వీడియో ట్యుటోరియల్లో ఈపీసీ అగ్రిమెంట్ను ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకుందాం. మేకరు ఈ ఈపీసీ అగ్రిమెంట్ను క్రియేట్ చేసి అప్రూవల్ కొరకు సబ్మిట్ చేస్తారు. తదుపరి దశల్లో మేకరు ఈపీసీ అగ్రిమెంట్ను క్రియేట్ చేస్తారు. వర్క్స్ ట్యాబ్ను క్లిక్ చేయండి. అగ్రిమెంట్ టైల్ను క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ బటన్ని క్రియేట్ చేయడం ద్వారా కొత్త అగ్రిమెంట్ను క్రియేట్ చేయగలము. ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. మైగ్రేషన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ అనగా కొత్త అగ్రిమెంట్ను క్రియేట్ చేయడం కొరకు న్యూ ఆప్షన్ని వినియోగిస్తారు. అమెండ్మెంట్ అనగా అగ్రిమెంట్ నందు ఏవైనా మార్పులు చేయడం కొరకు అమెండ్మెంట్ ఆప్షన్ని వినియోగిస్తారు. మైగ్రేషన్ అనగా ఫేజ్ 1 నందు కొంత డేటా లభ్యంగా ఉంటుంది. ఆ డేటాను వినియోగించి ఫేజ్ 2 కొత్త అగ్రిమెంట్ను క్రియేట్ చేస్తారు. మైగ్రేషన్ నందు 2 ఆప్షన్స్ కలిగి ఉన్నవి: ఫేజ్ 1 అగ్రిమెంట్ మరియు నాన్ సిఎఫ్ఎంఎస్ అగ్రిమెంట్. ఫేజ్ 1 అగ్రిమెంట్ కొత్త అగ్రిమెంట్ను క్రియేట్ చేయడం కొరకు ఫేజ్ 1 అగ్రిమెంట్ నందు ఫేజ్ 1 అగ్రిమెంట్ డీటెయిల్స్ కొన్ని లభ్యంగా ఉన్నవి. నాన్ సిఎఫ్ఎంఎస్ అగ్రిమెంట్ ఫేజ్ 1 అగ్రిమెంట్ నందు ఫేజ్ 1 అగ్రిమెంట్ డీటెయిల్స్ యొక్క డేటా లభ్యంగా ఉండదు. నాన్ సిఎఫ్ఎంఎస్ అగ్రిమెంట్ ఆప్షన్ని క్లిక్ చేయండి. నాన్ సిఎఫ్ఎంఎస్ టెక్నికల్ శాంక్షన్ ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయండి. ఫేజ్ 2 టెక్నికల్ శాంక్షన్ రెఫరెన్స్తో యూజర్ ఫేజ్ 2 అగ్రిమెంట్ను క్రియేట్ చేయగలరు. ఇక్కడ ఫేజ్ 1 టెక్నికల్ శాంక్షన్, ఫేజ్ 2 టెక్నికల్ శాంక్షన్, ఫేజ్ 1 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ఫేజ్ 2 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇంటర్లింక్ చేయబడినవని గమనించగలరు. ఉదాహరణకు ఇక్కడ ఫేజ్ 1 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఈ యొక్క ఫేజ్ 1 అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నాన్ సిఎఫ్ఎంఎస్ అగ్రిమెంట్ కొరకు తప్పనిసరి ఫీల్డ్స్ అన్ని మాన్యువల్గా ఎంటర్ చేయవలెను. టెండరింగ్ ఆప్షన్ని క్లిక్ చేయండి. టెండర్ టైప్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఒక డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క టెండర్ ఓపెన్ టైపా లేదా లిమిటెడా అన్నది మీ వర్క్ అనుగుణంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఓపెన్ ఆప్షన్ని క్లిక్ చేయండి. వెండర్ని సెలెక్ట్ చేసుకోవడం కొరకు కాంట్రాక్టర్ ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనము వెండర్ని సెలెక్ట్ చేసుకోగలం. ఇక్కడ వివిధ రకముల ఆప్షన్స్ మనకు లభ్యంగా ఉన్నవి. వెండర్ని సెలెక్ట్ చేసుకోవడం కొరకు పాన్ నెంబర్ వినియోగించి సెలెక్ట్ చేసుకోగలరు, లేదా బెనిఫిషరీ కోడ్ ఎంటర్ చేసి సెట్ చేసుకోగలరు, లేదా ఆధార్ కార్డు నెంబర్ని వినియోగించి సెట్ చేసుకోగలరు. ఇక్కడ మీకు ఏ ఆప్షన్ కావాలనో సెలెక్ట్ చేసుకోండి. ఉదాహరణకు ఇక్కడ బెనిఫిషరీ కోడ్ ఎంటర్ చేసి వెండర్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. కాంట్రాక్ట్ టైప్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఒక డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కాంట్రాక్ట్ ఈపీసీనా లేదా బిఓక్యూవా అన్నది మీ వర్క్ను అనుసరించి సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా ఇక్కడ కాంట్రాక్ట్ టైప్ ఈపీసీగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అగ్రిమెంట్ రెఫరెన్స్ ఐడి మినిమము 4 డిజిట్స్గా ఉండవలెను. అగ్రిమెంట్ రెఫరెన్స్ ఐడిని ఎంటర్ చేయండి. ఇక్కడ డిడక్ట్ విత్ హెల్డ్ అమౌంట్ పర్సెంటేజ్ ఫీల్డ్ని ఫిల్ చేయండి. అగ్రిమెంట్ స్టార్ట్ డేట్ని క్లిక్ చేయండి. ఉదాహరణకు 2019 సంవత్సరంను సెలెక్ట్ చేయండి. 2018 సంవత్సరంను క్లిక్ చేయండి. బ్యాక్ బటన్ని క్లిక్ చేయండి. 25 తారీఖును సెలెక్ట్ చేయండి. అగ్రిమెంట్ పీరియడ్ని ఎంటర్ చేయండి. అగ్రిమెంట్ పీరియడ్ ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఒక డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. అగ్రిమెంట్ పీరియడ్ డేస్లో ఉందా లేదా మంత్స్లో ఉందా అన్నది సెలెక్ట్ చేయండి. ఉదాహరణకు ఇక్కడ డేస్లో ఉన్నది. స్క్రోల్ బార్ను వినియోగించి కావలసిన ఏరియాను చూడగలరు. ఇక్కడ అగ్రిమెంట్ వ్యాలిడ్ టిల్ డేటు సిస్టము ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేయబడినది. అగ్రిమెంట్ పీరియడ్ ఎంటర్ చేయడం ద్వారా అగ్రిమెంట్ వ్యాలిడ్ టిల్ డేట్ సిస్టము ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేయడం జరిగిందని గమనించగలరు. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ను ఎంటర్ చేయండి. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఇన్పుట్ బటన్ క్లిక్ చేయడం ద్వారా ఒక డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు డేసా ఆర్ మంత్సా ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. డేస్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం జరిగింది. మెయింటెనెన్స్ పీరియడ్ ఎంటర్ చేయడం ద్వారా మెయింటెనెన్స్ టిల్ డేట్ సిస్టమ్ ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేయబడినదని గమనించగలరు. మెయింటెనెన్స్ పీరియడ్ ఎంటర్ చేయండి. ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. డేస్ ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. అగ్రిమెంట్ వాల్యూను ఎంటర్ చేయండి. నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. లెగసీ నెంబర్ ఆఫ్ బిల్స్ పెయిడ్ ఆప్షన్ నందు ఫిల్ చేయండి. నెంబర్ ఆఫ్ బిల్స్ క్రియేటెడ్ ఇన్ సిఎఫ్ఎంఎస్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. టోటల్ నంబర్ ఆఫ్ బిల్స్ పెయిడ్ ఫీల్డ్ నందు ఫిల్ చేయండి. మెమొరాండమ్ ఆఫ్ పేమెంట్ సెక్షన్ నందు పేమెంట్ సంబంధిత డీటెయిల్స్ను ఎంటర్ చేయగలరని గమనించగలరు. బేసిక్ వర్క్ వాల్యూ ఫ్రమ్ ఈఎం బుక్ లెగసీ బిల్ అమౌంట్ను ఫిల్ చేయండి. స్క్రోల్ బార్ను వినియోగించి కావలసిన ఏరియాను చూడగలరు. జిఎస్టి ఫీల్డ్ను ఫిల్ చేయండి.
న్యాక్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. స్క్రోల్ బార్ను వినియోగించి తదుపరి ఏరియాను చూడగలరు. స్క్రోల్ బార్ను వినియోగించి కావలసిన ఏరియాను చూడగలరు. క్రియేట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ను క్రియేట్ చేయగలం. ఫుల్ స్క్రీన్ బటన్ని చూడడం కొరకు ఫుల్ స్క్రీన్ వ్యూను క్లిక్ చేయండి. అగ్రిమెంట్ వాల్యూను ఎంటర్ చేయండి. అగ్రిమెంట్ డిస్క్రిప్షన్ను ఫిల్ చేయండి. స్క్రోల్ బార్ను వినియోగించి కావలసిన స్క్రీన్ ఏరియాను చూడగలరు. డిస్క్రిప్షన్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. ఒక అగ్రిమెంట్ యొక్క సెక్షన్స్ పర్సెంటేజ్ 100% మించి ఉండకూడదు. యాడ్ న్యూ స్పెసిఫికేషన్ యాడ్ న్యూ సెక్షన్ను క్లిక్ చేయడం ద్వారా కొత్త స్పెసిఫికేషన్ను మనము ఎంటర్ చేయగలము. ప్లస్ బటన్ని క్రియేట్ చేసి సెక్షన్స్ను యాడ్ చేయగలము. యాడ్ సెక్షన్ బటన్ని క్లిక్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్ని ఎంటర్ చేయండి. ఉదాహరణకి సెలెక్ట్ టెక్నికల్ శాంక్షన్ ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయండి. ఉదాహరణకు ఈ యొక్క టెక్నికల్ శాంక్షన్ని సెలెక్ట్ చేయండి. క్వాంటిటీ ఫీల్డ్ను ఫిల్ చేయండి. క్రియేట్ బటన్ని క్లిక్ చేయండి. క్రియేట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా సెక్షన్ను క్రియేట్ చేయగలము. యాడ్ సెక్షన్ బటన్ని క్లిక్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. సెలెక్ట్ టెక్నికల్ శాంక్షన్ ఇన్పుట్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ను సెలెక్ట్ చేయండి. క్వాంటిటీ ఫీల్డ్ను ఫిల్ చేయండి. క్రియేట్ బటన్ని క్లిక్ చేయండి. టోటల్ పర్సెంటేజ్ షేర్ ఫీల్డ్ 100గా గుర్తించగలరు. మనం ఎన్ని సెక్షన్స్ను ఎంటర్ చేసినా టోటల్ పర్సెంటేజ్ ఫీల్డ్ 100% మించి ఉండరాదు. ఈ ఆప్షన్ను క్లిక్ చేయండి. స్క్రోల్ బార్ను వినియోగించి కావలసిన స్క్రీన్ ఏరియాను చూడగలరు. గమనిక: సెక్షన్ నందు ఉన్న అన్ని సెక్షన్స్ పర్సెంటేజ్ టోటల్ 100%గా ఉండవలెను. యాడ్ స్పెసిఫికేషన్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా కొత్త స్పెసిఫికేషన్ని యాడ్ చేయగలము. యాడ్ స్పెసిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్ని ఫిల్ చేయండి. క్వాంటిటీ ఫీల్డ్ను ఫిల్ చేయండి. ప్లస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మల్టిపుల్ స్పెసిఫికేషన్ని యాడ్ చేసుకోగలము. యాడ్ స్పెసిఫికేషన్ ప్లస్ బటన్ని క్లిక్ చేయండి.
షార్ట్ డిస్క్రిప్షన్ను ఫిల్ చేయండి. క్వాంటిటీ ఫీల్డ్ను ఫిల్ చేయండి. స్క్రోల్ బార్ను వినియోగించి కావలసిన ఏరియాను చూడగలము. ఈ ఆప్షన్ను క్లిక్ చేయండి. స్క్రోల్ బార్ను వినియోగించి కావలసిన స్క్రీన్ ఏరియాని చూడగలము. ప్లస్ బటన్ని క్లిక్ చేయండి. స్పెసిఫికేషన్ను యాడ్ చేయడం కొరకు యాడ్ స్పెసిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనము సెక్షన్ ఎలక్ట్రికల్ వర్క్ సెలెక్ట్ చేసుకున్నాము. షార్ట్ డిస్క్రిప్షన్ను ఫిల్ చేయండి. క్వాంటిటీ ఫీల్డ్ను ఫిల్ చేయండి. బిల్డ్ క్వాంటిటీ ఫీల్డ్ను ఫిల్ చేయండి. యాడ్ స్పెసిఫికేషన్ బటన్ని క్లిక్ చేయండి. షార్ట్ డిస్క్రిప్షన్ ఫీల్డ్ని ఫిల్ చేయండి. క్వాంటిటీ ఫీల్డ్ను ఫిల్ చేయండి. గమనిక, అగ్రిమెంట్ వాల్యూ మనము స్పెసిఫికేషన్ నందు క్వాంటిటీ ఎంటర్ చేయకముందు ఈ అమౌంట్ ఉన్నది. క్వాంటిటీ ఫీల్డ్ను ఫిల్ చేసిన తర్వాత క్వాంటిటీ ఫీల్డ్ను ఫిల్ చేయకముందు అగ్రిమెంట్ వాల్యూ ఈ అమౌంట్ ఉన్నది. బట్ మైగ్రేటెడ్ వాల్యూ 0గా ఉన్నది. ఎప్పుడైతే మనము స్పెసిఫికేషన్ నందు క్వాంటిటీ ఫీల్డ్ ఫిల్ చేశామో తదుపరి మైగ్రేటెడ్ వాల్యూ కూడా చేంజ్ అవ్వడం జరిగిందని గమనించగలరు. నోట్స్ ట్యాబ్ను క్లిక్ చేయండి. నోట్స్ ఫీల్డ్ నందు నోట్స్ తప్పనిసరిగా ఎంటర్ చేయవలెను. ఈ అగ్రిమెంట్ని నెక్స్ట్ లెవెల్కి సబ్మిట్ చేసే ముందు నోట్స్ను తప్పనిసరిగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. మేకరు ఆ వర్క్కు సంబంధించి తగిన రిలవెంట్ నోట్స్ను ఫిల్ చేయండి. లైన్ ఎస్టిమేట్ని సేవ్ చేసుకోవడం కొరకు సేవ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా లైన్ ఎస్టిమేట్ సేవ్ అవ్వడం జరుగుతుంది. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా డాక్యుమెంట్ని నెక్స్ట్ లెవెల్కి సబ్మిట్ చేయగలము. సబ్మిట్ చేసే ముందే ఏవైనా మార్పులు ఉన్నట్లయితే మార్పులు చేసి నెక్స్ట్ లెవెల్కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. వన్స్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ లభ్యంగా ఉండదు. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే బటన్ని క్లిక్ చేయండి. ముందుకు ప్రొసీడ్ అయ్యేందుకు ఎస్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అధికారిని గుర్తించడం కొరకు ఫ్రీ వర్క్ ఫ్లో ఆప్షన్ కలిగి ఉన్నది. ఎస్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనము ఏ అధికారికి అయితే సబ్మిట్ చేయాలనుకుంటున్నామో నెక్స్ట్ లెవెల్ అధికారిని మనం సెట్ చేసుకోవడానికి డిపార్ట్మెంట్, ఆర్గనైజేషన్ యూనిట్, జాబ్ కోడ్, సెక్షన్ మరియు పొజిషన్ ఐడిని ఎంటర్ చేయడం ద్వారా మనము సెట్ చేసుకోగలము. ఉదాహరణకు ఇక్కడ డిపార్ట్మెంట్ ఇన్పుట్ బటన్ని క్లిక్ చేసి మనము యూజర్ని ఫిల్టర్ చేసుకోగలము. డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవడం కొరకు సెర్చ్ ఫీల్డ్ నందు మీ యొక్క డిపార్ట్మెంట్ను ఎంటర్ చేసి
సెర్చ్ చేసుకోగలరు. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ లభ్యంగా ఉన్నవి. స్క్రోల్ బార్ను వినియోగించి కావలసిన డిపార్ట్మెంట్ను చూడగలము. ఉదాహరణకు మీరు మీ యొక్క డిపార్ట్మెంట్ను సెలెక్ట్ చేసుకోగలరు. ఇక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ మనం ఎంటర్ చేసిన డిపార్ట్మెంట్ నుండి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ లిస్టు డిస్ప్లే చేయబడుతుంది. ఇక్కడ మనము సెర్చ్ ఫీల్డ్ ద్వారా పేరు మరియు పొజిషన్ ఐడిని ఎంటర్ చేయడం ద్వారా ఉన్న ఎంప్లాయీస్ నుండి మనకు కావలసిన ఎంప్లాయీస్ను ఫిల్టర్ చేసుకోగలము. సెర్చ్ ఫీల్డ్ నందు పొజిషన్ ఐడి ద్వారా మనకు కావలసిన యూజర్ని ఫిల్టర్ చేస్తున్నాము. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. కన్ఫర్మేషన్ బటన్ రావడం జరిగింది. ఎస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనము నెక్స్ట్ లెవెల్ అధికారిని కన్ఫర్మ్ చేస్తున్నాము. ఎస్ బటన్ని క్లిక్ చేయండి. మీరు ఈపీసీ అగ్రిమెంట్ని విజయవంతముగా పూర్తి చేశారు. ఈపీసీ అగ్రిమెంట్ని మనము నెక్స్ట్ లెవెల్ అధికారికి విజయవంతంగా సక్సెస్ అయినట్లు మనకు స్టేటస్ ద్వారా గుర్తించగలరు. స్టేటస్ ఇన్ ప్రాసెస్గా మారడం జరిగింది. తదుపరి అప్రూవర్గా లాగిన్ అయి డాక్యుమెంట్ని అప్రూవ్ చేసే ప్రాసెస్ను గమనించగలరు. అప్రూవర్గా లాగిన్ అవ్వండి. యూజర్ ఫీల్డ్ నందు ఫిల్ చేయండి. యూజర్ ఫీల్డ్ నందు సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా మీరు లాగిన్ అవ్వగలరు. పాస్వర్డ్ ఫీల్డ్ను ఫిల్ చేయండి. లాగిన్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనము లాగిన్ అవుతాం. మోర్ గ్రూప్స్ బటన్ని క్లిక్ చేయండి. వర్క్స్ ట్యాబ్ను క్లిక్ చేయండి. అగ్రిమెంట్ టైల్ను క్లిక్ చేయండి. ఇక్కడ అగ్రిమెంట్ను నెక్స్ట్ లెవెల్ అధికారికి అనగా చెక్కరు లేదా అప్రూవర్కి అప్రూవల్ కొరకు సబ్మిట్ చేసినట్టు ఆరెంజ్ కలర్ మనకు తెలియజేస్తుంది. మోర్ గ్రూప్స్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఎడిట్ ఆప్షన్ మరియు చేంజ్ లాక్ టాగుల్ ద స్క్రీన్ ఆప్షన్స్ లభ్యంగా ఉన్నవి. పూర్తి స్క్రీన్ను చూడటం కొరకు టాగుల్ ద స్క్రీన్ బటన్ని క్లిక్ చేయండి. మోర్ గ్రూప్స్ బటన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మనము ఈ అగ్రిమెంట్ నందు ఏదైనా మార్పులు చేసి తర్వాత అప్రూవ్ చేయగలము. ఎడిట్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా తగిన మార్పులు చేయగలము. డాక్యుమెంట్ ఫ్లో ట్యాబ్ను క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్టిమేట్ యొక్క డీటెయిల్స్ చూడగలరు. బ్యాంక్ గ్యారంటీ ట్యాబ్ను క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాంక్ గ్యారంటీ లేదా చలాన్కు సంబంధించిన డీటెయిల్స్ మనము ఎంటర్ చేయగలము. అటాచ్మెంట్ ట్యాబ్ను క్లిక్ చేయండి. అటాచ్మెంట్ ట్యాబ్ నందు లైన్ ఎస్టిమేట్కు లేదా అగ్రిమెంట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని మనము ప్లస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా అటాచ్ చేయగలము. మరియు రిలవెంట్ డాక్యుమెంట్స్ని కూడా అటాచ్ చేసుకోగలము. నోట్స్ ట్యాబ్ను క్లిక్ చేయండి. నోట్స్ ట్యాబ్ నందు నోట్స్ ఫీల్డ్ను ఫిల్ చేయవలెను. అప్రూవరు తగిన రిలవెంట్ నోట్స్ ఫీల్డ్ నందు ఎంటర్ చేయగలరు.
నోట్స్ ఫీల్డ్ను ఎంటర్ చేయడం తప్పనిసరి ప్రక్రియ. ఒకవేళ అగ్రిమెంట్ లిమిట్ యొక్క వాల్యూ యూజర్ లిమిట్ నందు ఉన్నట్లయితే అప్రూవ్ బటన్ డిస్ప్లే చేయబడును. అగ్రిమెంట్ లిమిట్ యొక్క వాల్యూ యూజర్ లిమిట్ నందు లేనట్లయితే యూజరు చక్కరగా మారడం జరుగుతుంది మరియు అప్రూవ్ బటన్ డిస్ప్లే చేయబడదు. చక్కరగా మారిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి సబ్మిట్ చేయడం కొరకు నెక్స్ట్ లెవెల్ ఆప్షన్ని క్లిక్ చేసి నెక్స్ట్ లెవెల్ అధికారికి సబ్మిట్ చేయగలరు. ఈ కేసు నందు అగ్రిమెంట్ లిమిట్ యొక్క వాల్యూ యూజర్ లిమిట్ నందు ఉన్నది కావున అప్రూవ్ బటన్ డిస్ప్లే చేయబడుతుంది మరియు అగ్రిమెంట్ని అప్రూవ్ చేస్తారు. అగ్రిమెంట్ డేటా నందు ఏదైనా తప్పులు ఉన్నట్లయితే అగ్రిమెంట్ను మేకర్కి రిటర్న్ చేయడం కొరకు రిటర్న్ బటన్ డిస్ప్లే చేయడం జరిగింది. అప్రూవర్ ఈ డాక్యుమెంట్కి సంబంధించి ఇంకా ఏవైనా అప్రూవల్స్ కావాల్సి ఉంటే నెక్స్ట్ లెవెల్ అధికారికి అప్రూవల్ కొరకు సబ్మిట్ చేయవచ్చు. ఈ కేసు నందు యూజరు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ బటన్ని క్లిక్ చేయండి. స్టేటస్ ఇక్కడ గమనించగలరు. ప్రజెంట్ అప్రూవ్ చేయకముందు ఇన్ ప్రాసెస్గా ఉందని గమనించగలరు. కన్ఫర్మ్ చేయడం కొరకు ఓకే బటన్ని క్లిక్ చేయండి. ముందుకు వెళ్ళడానికి ఓకే బటన్ని క్లిక్ చేయండి. ఎస్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ముందుకు ప్రొసీడ్ అవ్వగలము. ఇక్కడ డాక్యుమెంట్ స్టేటస్ అప్రూవ్డ్గా మారినదని గమనించగలరు. ఎప్పుడైతే అప్రూవర్ డాక్యుమెంట్స్ని లేదా ఆ ప్రపోజల్ని అప్రూవ్ చేసిన తర్వాత స్టేటస్ అప్రూవ్డ్గా చేంజ్ అవుతుందని గమనించగలరు. వర్క్ ఫ్లో లాగ్ను ట్యాబ్ను క్లిక్ చేయండి. వర్క్ ఫ్లో లాగ్ ట్యాబ్ నందు మేకరు, చెక్కరు, అప్రూవర్ యొక్క వివరములను చూడగలము మరియు ఆ డాక్యుమెంటు ఏ స్టేజ్ నందు ఉంది, ఎక్కడ అప్రూవ్ అయింది లేదా పెండింగ్ ఉన్నది స్టేటస్ను చెక్ చేసుకోగలము. మీరు ఈపీసీ అగ్రిమెంట్ను విజయవంతంగా అప్రూవ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనము ఈపీసీ అగ్రిమెంట్ను మేకరు క్రియేట్ చేసి అప్రూవల్ కొరకు సబ్మిట్ చేశారు మరియు అప్రూవర్ తన లాగిన్ అయ్యి ఈపీసీ అగ్రిమెంట్ను అప్రూవ్ చేయడం కూడా చూసాము.